మన ఎంటైర్ వరల్డ్లో ఫిలాసఫర్స్ లేరు లాస్ట్ 100 years. మీరు ఏదైనా ఫిలాసఫీ బుక్ నిజంగా చదువుదాం అంటే మంచిది, ఓకే. మంచి ఫిలాసఫీ బుక్ నిజంగా జీవితం, ఫిలాసఫీ అంటే జీవితం గురించి నేర్చుకోవడం. ఒక బుక్ చదువుదాం అంటే 100 సంవత్సరాల క్రితంకి ఇంకా 200 సంవత్సరాల క్రితంకి వెళ్తేనే మీకు దొరుకుతారు మంచి ఫిలాసఫర్స్. ఎందుకు లేరు అంటే సింగిల్ క్వశ్చన్ వస్తుంది. ఫిలాసఫీ ఈజ్ నాట్ ఎ ప్రొఫెషన్. ఫిలాసఫీ చెప్పి డబ్బులు సంపాదించి బిల్స్ కట్టలేము. సో అందుకని ఫిలాసఫీ జోలికి ఎవరు వెళ్ళట్లా. ఫిలాసఫీ చెప్తే ఎవడో వినడు. ఫిలాసఫీ చెప్తే డబ్బులు రావు. ఫిలాసఫీ ఈజ్ నో లాంగర్ కెరియర్. అందుకని ఫిలాసఫర్స్ చచ్చిపోయారు. రాంగోపాల్ వర్మ అతను డబ్బులు సంపాదించుకొని ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అతను ఫిలాసఫీ టీచ్ చేస్తాడు. ఆ విషయం వాడికి అర్థం కాదు. అతనికి ఒక్కడికి ఆ స్వాతంత్రం ఉంది. ఎందుకంటే దానికి డబ్బుల కోసం ఫిలాసఫీ టీచ్ చేయడు, నాలెడ్జ్ కోసం చేస్తాడు, నాలెడ్జ్ పంచడం కోసం టీచ్ చేస్తాడు. ఐ లైక్ దట్ పార్ట్. హీ ఈజ్ ద మోడర్న్ ఫిలాసఫర్. ఐ లైక్ దట్. రాంగోపాల్ వర్మ ఫిలాసఫీ టీచ్ చేసి ఎవరి దగ్గర నుంచి ఏది రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయట్లా. ఫండ్స్ కానీ, మనీ కానీ, కాంప్లిమెంట్ కానీ ఏది ఎక్స్పెక్ట్ చేయని ఫిలాసఫర్ గురించి చెప్పాను. నేను చాలా క్లియర్గా చెప్పాను. పర్సన్ ఫిలాసఫీని కెరియర్ కింద కానీ, మనీ కింద కానీ ట్రీట్ చేసి చెప్పని ఫిలాసఫర్ గురించి మాట్లాడతాను. హీ ఈజ్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫిలాసఫీ.